నిర్మలమైన వదనం చిరు మందహాసంతో నిల్చుని ఉన్న బాలరాముడు ఇప్పటికే భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి మంగళకర విగ్రహానికి అలంకరించిన ఆభరణాలపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇంతకీ ఆయనకు అలంకరించిన ఆభరణాలేంటి, వాటి విలువెంత, వాటి తయారీ ఎక్కడ జరిగింది? దగదగా మెరిసిపోతున్న బాలరాముడు 15 కేజీల బంగారంతో బాలరాముడికి ఆభరణాలు. అయోధ్య రామయ్య ఆభరణాల్లో 18,000 వజ్ర వైడూర్యాలు. బాలరాముడికి 14 రకాల ఆభరణాలు. హిందువుల శతాబ్దాల కల సాకారమైంది. అయోధ్యలోని భవ్య మందిరంలో వేద మంత్రోచ్చరణల నడుమ ఆ కోదండరాముడు కొలువు తీరాడు. ఈ వేడుకను చూసిన వారంతా స్వయంగా తిరిగి సాక్షాత్కరించారా అన్నంతగా మైమర్చిపోయారు. దివ్య ఆభరణాలతో అలంకరించిన రామ్లల్లా విగ్రహం అందరినీ మురిపించి మైమరిపించింది అనటంలో ఎలాంటి సందేహమే లేదని చెప్పాలి. మొత్తం 14 రకాల ఆభరణాలను బాలరాముడు కోసం చేయించింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలను ప్రపంచానికి తెలిపింది. నిజానికి ఆధ్యాత్మికత, దైవికం ఉట్టిపడే విధంగా ఆభరణాలు, వస్త్రధారణలో బాలరామయ్య మెరిసిపోతూ దర్శనమిస్తున్నారు. ఈ సొగసు చూడతరమా అన్నట్లు భక్తులు పరవశించిపోతున్నారు. ఇంత అద్భుతమైన ఆభరణాలు తయారీ వెనుక ఎంతో మంది శ్రమ ఉంది. ఎలాంటి ఆభరణాలు చేయించాలన్న దానిపై పరిశోధన చేశారు. వాల్మీకి రామాయణం, రామచరిత మానస్, అలవందర్ స్తోత్రం వంటి గ్రంథాలలో రాముడి వైభవం ఎలా ఉంటుందో అన్నది యతీంద్ర మిశ్రా సారథ్యంలో పరిశోధనలో సాగింది. ఇక ఈ ఆభరణాలను శ్రీ అంకుర్ ఆనంద్ సంస్థ లక్నోలోని హర్ష మైషల్ శ్యామ్ లాల్ జ్యువెలర్స్ రూపొందించారు. బాలరాముడు ధరించిన పసుపు ధోతి, ఎరుపు రంగు పతాక అంగవస్త్రాలు స్వచ్ఛమైన బంగారు జరీదారాలతో రూపొందించారు. వాటి మీద విష్ణువు చిహ్నాలైన శంఖం, పద్మం, సుదర్శన చక్రం, నెమలి ఉన్నాయి. ఈ వస్త్రాలని ఢిల్లీ టెక్స్టైల్ డిజైనర్ మనీష్ త్రిపాఠి రూపొందించారు. అయోధ్య రాముడు ధరించిన ఒక్కో ఆభరణానికి ఒక్కో విశిష్టత ఉంది. బాలరాముడి కిరీటం 22 క్యారెట్ల బంగారంతో రూపొందించారు. ఈ కిరీటం దాదాపు 1.7 కిలోల బరువు ఉంటుంది. ఇందులో 75 క్యారెట్ల డైమండ్లు, 135 క్యారెట్ల జాంబియన్ ఎమరాల్డ్, 265 క్యారెట్ల రూబీలను పొందుపరిచారు. రాముడిది సూర్యవంశం కావటంతో ఈ కిరీటం మధ్యలో సూర్య భగవానుడి చిహ్నాన్ని అందంగా పేర్చారు. కిరీటానికి సరిపోలే విధంగా కుండలు తయారు చేశారు. ఇవి నెమలి ఆకారంలో ఉంటాయి. వీటిని కూడా బాగారం, వజ్రాలు, రూబీస్, ఎమరాల్డ్స్ తో అలంకరించారు. బాలరాముడికి పెట్టిన కంఠాభరణం మొత్తం రాళ్లతో పొదిగింది. దీని మధ్య భాగంలో కూడా సూర్యదేవుని ఆకారం ఉంటుంది. ఇందులో ఎమరాల్డ్ తీగలు ఉంచారు. బంగారంతో దీన్ని తయారు చేశారు. అందులో వజ్రాలు, ఎమరాల్డ్ అమర్చారు. బాలరాముడి గుండెల మీద కౌస్తాభా మణి ఉండే విధంగా చేశారు. ఇందులో మొత్తం రూబీలు, వజ్రాలతో తయారు చేశారు. విష్ణుమూర్తి అవతారాలు అన్నిటిలోనూ ఈ మణిహారం తప్పకుండా కనిపిస్తుంది. గొంతు కింది భాగంలో పాదికా నెక్లెస్ పెట్టారు. వజ్రాలు, ఎమరాల్డ్, ముత్యాలు పొదిగిన హారాన్ని నాభి వద్ద అలంకరించారు. 5 తీగల వజ్రం పెట్టారు. దీనికి ఒక పెద్ద పెండెంట్ ను జత చేశారు. వైజయంతి లేదా విజయమాల, ఇది బాలరాముడికి ఉన్న అతిపెద్ద నెక్లెస్. బంగారం రూబీలతో దీన్ని రూపొందించారు. విజయానికి చిహ్నంగా దీన్ని ధరింపచేశారు. వైష్ణవ ట్రెడిషన్ లో దీన్ని తప్పకుండా ధరిస్తారు. ఇందులో సుదర్శన చక్రం, తామర పువ్వు, శంఖం, మంగళ కలశం ఉంటుంది. దేవతలకి ఇష్టమైన పువ్వులు కమలం, చంప, పారిజాతం, తులసి, కుండ గుర్తులు కూడా దీని మీద ఉన్నాయి. రత్నాలతో తయారు చేసిన కంచి లేదా కార్దాని మణికట్టుకు వేశారు. బంగారంతో దీన్ని తయారు చేశారు. ఇందులోనూ వజ్రాలు, ముత్యాలు, ఎమరాల్డ్ పొదిగి ఉన్నాయి. స్వచ్ఛతా భావాన్ని స్ఫురించేలా ఇందులో 5 చిన్న గంటలు కూడా అమర్చారు. 2 చేతులకు భుజబందు వేశారు. బంగారం, విలువైన రత్నాలతో వీటిని రూపొందించారు. 2 చేతులకి రత్నాలతో తయారు చేసిన కడియాలు వేశారు.
బంగారం, రత్నాలు, ముత్యాలతో తయారు చేసిన ఉంగరాలు పెట్టారు. వజ్రాలు, రూబీస్తో రూపొందించి తిలకం బాలరాముడి నుదిట పెట్టారు. ఎడమ చేతిలో బంగారంతో తయారు చేసిన విల్లు, కుడి చేతిలో బాణం ఏర్పాటు చేశారు. కాళ్ల దగ్గర బంగారంతో తయారు చేసిన కమలపూల దండ వేశారు. వీటితో పాటు బాలరాముడు ఆడుకునేందుకు వీలుగా ఏనుగు, గుర్రం, ఒంటె, బొమ్మ బండి మొదలైన వాటిని పెట్టారు. అలాగే బాలరాముడి మీద బంగారంతో చేసిన గొడుగును ఏర్పాటు చేశారు. ఇవన్నీ ధరించిన బాలరాముడిని చూసి ఇప్పుడు భక్తులు తన్మయత్వం చెందుతున్నారు. అయోధ్య గర్భాలయంలో రాములోరి వైభవం చూసి మైమరిచిపోతున్నారు.